ఉమ్మడి మహబూబ్ నగర్లో ఉన్న వనపర్తి పేరుకు చిన్న జిల్లా అనే కానీ చాలా డెవలప్ అయిపోయింది. ఎవ్వరు కావాలన్నా అక్కడే దొరుకుతుర్రు. ఇంతకు దేంట్లో డెవలప్ అయింది అని మీ డౌట్ అనుమానం కదా. సైబర్ మోసాలు చేసుట్ల మన వనపర్తి లోకల్ చంటిగాలదే హవా నడుస్తుందని తెలుసుకొని ఏకంగా పోలీసు వాళ్ళే పరిచయం అయ్యారు. వనపర్తిలో కుర్రోళ్ళు ఏ రేంజ్లో కూడబెట్టినరో చూసి గుడ్లు తేలేసిరట. మన వనపర్తిని చాలా పాపులర్ చేసిరు కదా అక్కడి లోకల్ సంటిగాళ్ళు కొంతమంది. అది కూడా ఎట్లా అనుకుంటున్నారు, ఏదైనా గొప్ప పని చేసి అనుకుంటున్నారేమో కాదు, ఆన్లైన్లో మందిని దోషి. యూపీ, బీహారు, రాజస్థాన్, జార్ఖండ్, జామ్తారాలలో ఇసొంటోళ్ళు ఉంటారనే తెలుసు కానీ వనపర్తిలో బాయ్స్ కూడా గారేంజ్లో డెవలప్ అయ్యారా అని మీరు కూడా పరిశాన్ అవుతురులే. కష్టపడి పని చేస్తే 10-20 వేలే ఇస్తున్నారు, గా వేడికి చాలతలేవు. అందుకే చిటికల లక్షలు సంపాదించాలని రాజస్థాన్, యూపీ, బీహార్ దిక్కు పోయి ఆన్లైన్లో పైసలు ఎట్లా దోయాలనో సైబర్ దొంగల కాలేజీల షార్ట్ టర్మ్ కోర్సులలో చేరి కోచింగ్ తీసుకొని మరీ వచ్చిరట. అంత దూరం నుంచి ఆన్లైన్లో మోసాలు చేసుట్లా కోచింగ్ తీసుకుందామని వచ్చిరా. మీ అసొంటోళ్ళ కోసమే మేము వెతికేది, మీరు జమ్ములరా అని చెప్పి మంచిగానే కోచింగ్ ఇప్పించిరట వాళ్ళు. ఇక ఆన్నే ప్రాక్టికల్, ఫైనల్ పరీక్షలు పాస్ అయ్యి ఈడుకొచ్చిరట. ఇక ఉన్నూరులోనే కుటీర పరిశ్రమ లెక్క షురూ చేసి ఆన్లైన్లల్లా పైసలు దోసుడు పెట్టిరు. అట్లా ఒక్కొక్కడు లక్షల నుంచి కోట్లు సంపాదించిండట. ఈ నడుమ ఆన్లైన్ ఫ్రాడ్ల మీద కేసులు వస్తుండే వరకు వనపర్తి పోలీసు వాళ్ళు తీగలాక్కుంటా పోతుంటే వనపర్తిలే లింకు దొరికిందట. ఢిల్లీకి మరియు పాట్నా, కోల్కతాకు చెందిన వాళ్ళ సహచరులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళ ద్వారా వీళ్ళు నేరాలు చేస్తారు. ఈ ధని యాప్లోకి నమోదైన వివరాలు, బ్యాంకులో లోన్ల విషయంలో అప్లికేషన్లు పెట్టుకున్న వారి వివరాలు వాళ్ళు కాజేసి వీళ్ళకి అందజేస్తే వీళ్ళు మీకు లోన్ శాంక్షన్ అయిందని వారిని మాటల్లోకి దింపి మభ్యపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తమ అకౌంట్లలో వేయించుకొని 70% అమౌంట్ తీసుకొని వీళ్ళకు 30% అమౌంట్ వీళ్ళకి ఇస్తారు. అట్లా ఎంక్వైరీ చేస్తే ఎంతకు తెగిచ్చిరా. ఎవరో నార్త్ సైబర్ దొంగలు చేస్తున్నారు అనుకున్న ఇన్నొద్దులు కానీ వనపర్తిలుండే మీరే ఇంతకు తెగిచ్చినారు అని తెలుసుకొని అవక్కయ్యారట పోలీసు వాళ్ళు. అందులో ఒక్కొక్కడు అయితే ఇక విల్లాలు, కార్లు, జేసీబీలు, బంగ్లాలు కొని రిచ్గా దందాలు చేస్తున్నారట. రాజాది రాజా అనుకుంటా జల్సాలు చేస్తున్నారట. మనకు వచ్చిన విద్యను మన దగ్గరనే ఉంచుకోవద్దని ఊర్లల్లుండే పోరలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి మీరు కూడా ఊరి మీద పడి దోసుకపోండిరా అని క్యాంపస్ రిక్రూట్మెంట్లు కూడా చేస్తున్నారట. ఇక విచారణలో ఇదంతా తెలుసుకొని పోలీసు వాళ్ళకే నెత్తి తిరిగిందట. ఈ లిక్కర్ సేవించడము, పబ్బుల్లోకి తర్వాత ఇతర ప్రాంతాల్లోకి తిరగడము, పబ్బుల్లో ఎంజాయ్ చేయడము, ఇటువంటి చేస్తారు వీళ్ళు. ఈ విధంగా తాము అక్రమంగా అమాయకులను మోసం చేసి సంపాదించిన డబ్బులన్నీ ఇలా నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారు. ఏం దేడు హుషారుగాళ్ళు ఉన్నారా అని కంగు తిని 31 మంది పోరల మీద కేసులు రాసి అరెస్ట్ చేసి లోపటేసిరు. ఇప్పుడు మళ్ళీ అందరు కూడా పెద్ద వయసులేం కాదు, 30 ఏళ్లలో పోరలే అంటే ఏ తీరులో ఈజీ మనీకి రుచి మరిగిరో చూడురి. కష్టం లేకుండా మంది కష్టాన్ని దోసుకుందాం అనుకున్నారు, 3 వద్దులు మురిసిర్రు, ఇప్పుడు చిప్పకూడు తింటున్నారు. ఏమిరా బాలరాజు మీ వల్ల దేశానికి ఉపయోగం?